హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అప్ ఏ స్టోరీ. ఈరోజు నేను మీకు ఒక సీరియస్ ఇష్యూ గురించే చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు నేను ఏం వీడియో చేద్దామా అని బాల్కనీలో నుంచొని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే మా ఎదురింటి ఆమె వాళ్ళ పక్కింటి వాళ్ళ ఇంట్లోకి హడావిడిగా వెళ్తుంది. టీ పెట్టమ్మా అని చెప్తుంది ఆ పక్కింటి ఆవిడ వాళ్ళ పాపకి. అమ్మాయి ఏం చేస్తున్నావు అని పలకరిస్తూ వెళ్ళింది మా ఎదురింటి ఆమె. రా అక్క, ఇప్పుడే టీ పెట్టమన్నాను, ఏంటక్క ఇలా వచ్చావు అని అడిగింది ఆమె. ఏం లేదమ్మాయి, నీకో విషయం తెలిసిందో లేదో చెప్దామని వచ్చాను. అదే మా వెనకింటి వాళ్ళ అమ్మాయి లేదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందిగా మొన్ననే, ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసిందంట. అదేంటక్క, మొన్ననేగా పెళ్ళయింది అమ్మాయికి, ఎంత ఆర్భాటంగా చేశారక్క అని కుతూహలంగా అడిగింది. అదే కదా, నిన్ననే వచ్చిందంట, మా పని మనిషి చెప్పింది. కొత్తదంట కదక్క, ఏమన్నా చిన్న గొడవ అయి ఉంటుందిలే, ఈ రోజుల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా, ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతుందిలే అంటుంది. ఇంతలో తన మాటల్ని కొట్టి పారేస్తూ, ఏం గొడవ అమ్మాయి, అదేం లేదు, ఆ అబ్బాయి కాదంట అని చెప్పింది. అవునా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది ఆమె. అందుకే అమ్మాయి పెళ్ళికి ముందే ఇవన్నీ కనుక్కొని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది ఆమె. ఈ విషయాన్ని పెళ్ళికి ముందే ఎలా తెలుసుకుంటారా ఆంటీ అని టీ తెస్తూ అన్నది వాళ్ళ అమ్మాయి. ఊరుకోవే, నువ్వు చిన్నపిల్లవి, నీకెందుకు ఇవన్నీ వింటున్నావా అయినా నువ్వు అంది కోపంగా. నేను వినడం లేదా ఆంటీ, మీరే వినపడేలా మాట్లాడుకుంటున్నారు అంది ఆ అమ్మాయి టీ ఇస్తూ. అయినా దీనికి కూడా పెళ్ళిడొచ్చింది కదా, ఏం సంబంధాలు చూడడం లేదా అని అడిగింది మా ఎదురింటి ఆవిడ. చూస్తూనే ఉన్నామక్క, ఎక్కడా ఒకటైనా కుదరడం లేదు. అవునా, అయితే మా చుట్టాలబ్బాయి ఒక అతను ఉన్నాడు, అందగాడు, చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఆస్తులు కూడా ఉన్నాయి, పైగా ఒక్కడే అబ్బాయి. మీరు ఓకే అంటే ఒకసారి మాట్లాడతాను అని అబ్బాయి పిక్ చూపిస్తూ చెప్పింది మా ఎదురింటి ఆంటీ. అవునా అక్క, అబ్బాయి చాలా బాగున్నాడు, కానీ కట్నం ఎంత అడుగుతారో, మా వల్ల అవుతుందంటావా? అలాంటిది ఏం లేదమ్మాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు, వాళ్ళేం కట్నం తీసుకోరు అని చెప్పుకొచ్చింది. అవునా అని వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి ఇంట్రెస్ట్గా అడుగుతుంది ఆమె. ఇంతలో వీళ్ళ పక్కన ఆమె ఈ కాన్వర్జేషన్ వింటూ వచ్చి, ఏంటక్క, సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టావా ఈ మధ్య అంటూ ఫోన్ తీసుకొని అబ్బాయి పిక్ చూసింది. అదేంటక్క, ఈ అబ్బాయికి మొన్ననేగా పెళ్ళయింది అని అంది. అవునా, పెళ్ళయిందా, తను చెప్తుంది నిజమేనా అక్క కోపంగా అడిగింది అమ్మాయి వాళ్ళ అమ్మ. అరే, చెప్పేది వినకుండా దేనికి అమ్మాయి కోపం? అవును అయ్యింది, పెళ్ళంటే పెళ్ళయింది అంతే. అంటే ఏంటక్క నువ్వు చెప్తుంది, పెళ్ళైన వాడికి ఇచ్చి నా బిడ్డను 2వ పెళ్ళాన్ని చేయమంటావా? అలా కాదమ్మాయి, పెళ్ళైన వారంకే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఎవరినో ప్రేమించిందంట, వాడితో వెళ్ళిపోయింది. అబ్బాయి చాలా మంచోడు, ఆ అమ్మాయే వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారో ఎలా తయారవుతున్నారో తెలియంది కాదు కదా, ఆ అమ్మాయి వెళ్ళిపోతుందని ఎవరనుకున్నారు? అందుకే వీడికి ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. కట్నం అయితే తీసుకోరు అమ్మాయి, మంచిగా చూసుకుంటారు, నీ బిడ్డ సుఖపడుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది ప్రేమగా. చాలే అక్క, అక్కడ ఏం జరిగితే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో ఎవరికి తెలుసు, నీకు నీ సంబంధానికో దండం అంది విసుగ్గా. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అమ్మాయి అని ఏదో చెప్పబోయింది ఈవిడ. ఆమె వినేలా లేదు అని అర్థం చేసుకొని ఆగిపోయింది. ఇంకా ఆమె పక్కింటామ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ కాన్వర్జేషన్ అంతా విన్న తర్వాత నిజంగానే రీసెంట్గా నేను ఇలాంటి కొన్ని న్యూస్ విన్నాను. ఏ తప్పు చేయకుండానే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు సెకండ్ మ్యారేజ్ అనే ట్యాగ్ కింద పడిపోతున్నారు. నీలో ఉన్న లోపాన్ని నువ్వు నీ పేరెంట్స్కే చెప్పలేకపోయావు, వచ్చే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే కదా. అలాగే నీ మైండ్లో ఆల్రెడీ ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇంకో అబ్బాయి లైఫ్ని రిస్క్లో పెట్టడం కూడా తప్పే కదా. మీరు పైకి చెప్పలేని వాటి గురించి, లేక మీ హ్యాపీనెస్ కోసము, మనీ కోసము, ఫ్యామిలీ నుండి ఫ్రీడమ్ కోసము, ఏ రీజన్తో అయినా సరే ఇంకొకరి లైఫ్ని రిస్క్లో పెట్టొద్దు. అందరూ ఒకేలా ఆలోచించలేరు, అలానే మూవ్ ఆన్ అవ్వలేరు. పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ కోసం పార్ట్నర్ని చంపే వాళ్ళకన్నా మీరు డేంజరే.
వాళ్ళు ఫిజికల్గా కిల్ చేస్తుంటే మీరు మెంటల్గా చంపేస్తున్నారు. పెళ్లి చేసుకునే ముందు మీరైనా ప్రీ వెడ్డింగ్ లొకేషన్స్ గురించి పెట్టే డిస్కషన్ని మీ ఫ్యూచర్ గురించి, వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పెళ్ళి కొత్త జీవితానికి నాంది కావాలి, కానీ లైఫ్లో మనం నేర్చుకునే గొప్ప లెసన్స్కి బేస్మెంట్ అవ్వకూడదు. సో పెళ్ళి చేసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. అండ్ ఈ సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చి లైఫ్లో మళ్ళీ లవ్కి మరో ఛాన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే ఈ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఉన్న మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ స్పాన్ ఎంత? 1 మంత్ ఆర్ 2 మంత్స్? దీనికోసం మీ రిమైనింగ్ లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇన్ మై ఒపీనియన్, వెన్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ అస్, సమ్టైమ్స్ లీవింగ్ ఇట్ బిహైండ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. సో లైఫ్లో ఛాన్స్ తీసుకోండి భయ్యా. That's it for today, guys, and see you in the next video.